Down, down. CM, down, down. CM, down, down. Media, down, down. Media, down, down. Media, down, down. कांग्रेस में बीजेपी ने बंद कर दो कांग्रेस में बीजेपी ने 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 दूर 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 మీడియా నశించాలి మీడియా నశించాలి డౌన్ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకూడదు, ఏ యువకుడు కూడా చేయకూడదని చెప్పి మొట్టమొదట తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు 3 పార్టీలు కలిసి కూడా బీసీలను నిట్టనిలుగా ముంచినాయి. 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆశలు కల్పించి చెల్లని జీవోలు ఇచ్చి బీసీలను నిట్టనిలుగా ముంచినటువంటి పార్టీలు ఈరోజు రాష్ట్రంలో ఏలుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంత సంఘటన జరిగినా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందో అనే విషయాన్ని తెలుసుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి బీసీలు ఈ సంఘటన పట్ల ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. తక్షణమే 9th షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళు పార్లమెంట్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతున్నాం. మరి మీరు బీసీలు బనిదాలను చేసుకుంటే తప్ప మీరు 9th షెడ్యూల్లో పెట్టరా అనేటువంటి విషయాన్ని ఇటు బీజేపీని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా ఈ ఇష్యూ పైన ఎలాంటి ఉద్యమాలు చేపట్టడం లేదు. గతంలో కూడా మేము విమర్శించినాం. సో ఇప్పుడు మొట్టమొదటి మేము చెప్పేది అంటే ఈ 3 పార్టీలు కూడా ఈ సంఘటనకు బాధ్యత వహిస్తున్నాయి. సో మరి తక్షణమే వాళ్ళు ఇమీడియట్గా 9th షెడ్యూల్లో పెట్టడానికి పార్లమెంట్లో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఢిల్లీకి వెళ్ళమని మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పటి వరకు కూడా పనిచేస్తలే. మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడగంగానే ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి ఇక్కడ రైజింగ్ సమ్మిట్కు రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు, కానీ 9వ షెడ్యూల్ గురించి వాళ్ళు మాట్లాడడానికి ఆయనకి ఇష్టం లేదు. మరి ఇది ప్రభుత్వం చేసినటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. వారికి ఏమన్నా జరిగితే మాత్రం బీసీ సంఘాలు ఊరుకోవు. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించి తగినటువంటి నష్టపరిహారం మిగతా విషయాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ 9th షెడ్యూల్లో పెట్టియాలి. అదేవిధంగా బాధితునికి ఆల్రెడీ అతను చాలా చావుబతుకుల మధ్య కొట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా ఖచ్చితంగా వాళ్ళ ఈ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. మేము మిగతా విషయాల తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు మాత్రం తక్షణం ఒక దూతను పంపించి ఇక్కడ చర్యలు అతని పరిస్థితి ఏంటో హెల్త్ బులెటిన్ ఇప్పించాలి. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. 9th షెడ్యూల్లో పెట్టేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది రాష్ట్రంలో. దాని కొరకు అన్ని బీసీ సంఘాలు కూడా ఇప్పుడు ఇంకా మరింత ఏకమై ఉద్యమిస్తాయని చెప్పడం జరుగుతుంది. 10 గంటల నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్నాము. సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. మాకు ఆయన మీద అసలు ఏమైంది, ఎంతవరకు కాలింది, ఏం జరిగింది అనేది మీద రాష్ట్రమంతా 3 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యం మీద, ఈశ్వరాచారి ఆరోగ్యం పట్ల అసలు ఎట్లా ఉంది, ఏం సంగతి, అసలు బతికున్నాడా లేడా, ఎందుకంటే మాకు అంత అనుమానాలు ఉన్నాయి ఇక్కడ.
ఎందుకంటే బతుకున్న మనిషిని కూడా ఏమైనా చంపేసే ప్రమాదం ఉందా? అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేసే వరకు ఇక్కడి నుంచి మేము కదలం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి చర్చలు జరిపే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక బీసీ బిడ్డ చావు బతుకుల మధ్యన మన కోసం, మన జాతి కోసం, మన హక్కుల కోసం ఇవాళ తన సొంత పిల్లల్ని, తల్లిని, భార్యని, కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళ చావుకు సిద్ధపడి పెట్రోల్ పోసుకున్నాడు. కాబట్టి బీసీలందరూ కుల సంఘాల నాయకులారా, బీసీ నాయకులారా అందరూ రండి, గాంధీకి రండి. దయచేసి ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద స్పందించాలి. ముఖ్యమంత్రి, బీసీ మంత్రులు ఎందుకు స్పందించరు? వాళ్ళు ఎందుకు రారు? కాబట్టి ఇప్పుడు తక్షణమే ఇక్కడికే గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి ఇలా ఈశ్వరాచారి హెల్త్ మీద మాకు వివరణ ఇవ్వాలి, మాకు అనుమానాలను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఈశ్వరాచారి అనేటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి ఎక్కడో దూరం నుంచి వచ్చి హైదరాబాద్లో జగదిగుట్టలో జీవనాధారం కోసం ట్యాక్సీ డ్రైవింగ్ చేసేటువంటి పిల్లవాడు. బీసీ రిజర్వేషన్ వస్తే ఆయన పోటీ చేసే అభ్యర్థి ఏం కాదు. వాళ్ళ అమ్మ ఇప్పుడు మహిళా క్యాండిడేట్ ఏం కాదు. భర్త చనిపోయి అప్పటి నుంచి సంకలో పెట్టుకొని ఎదిగిన పిల్లగాడు ఎంత ఎమోషన్ గురై ఉంటే ఈ పరిస్థితి చేయాలా? ఈ ఎమోషన్ చాలామంది ఏమంటారంటే బీసీలకు ఎమోషన్స్ లేవు కాబట్టి ఊకుంటారని. మా ఎమోషన్ ఎక్కడో ఒకసారి ఇట్లా కనపడతారు దరిద్రులారా, మిమ్మల్ని చెప్తున్నాం. మా ఎమోషన్ మీకు లెక్కలకు కనపడదు. మా ఎమోషన్ మీకు ఒకసారి మనుషులు చచ్చిపోతే కానీ అర్థం కానీ వస్తుందని చెప్పించి ఈ పరిస్థితి తీసుకొని వచ్చింది. యావత్ బీసీ సమాజం కూడా ఇవాళ ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి వచ్చింది. మన లెక్కలు వేసుకొని మన జీవితాల గురించి లెక్కలు వేసుకుంటున్నాం. కానీ అనగారిన వర్గాలకు ఒక రిజర్వేషన్ రావాలనే కొట్లాట లోపల ఇప్పటిదాకా ఒక ముందడుగు జరగకపోగా అడుగు అడుగున వాళ్ళ వెకిలితనం, మకిలితనం, అహంకారం కనపడతా ఉంది. ఈరోజు వాస్తవానికి నల్లగొండ జిల్లాలో ఎల్లమ్మగూడెం అనేటువంటి దగ్గర మీ అందరూ చూసే ఉంటారు. ఒక యాదవ్ పిల్లవాడు పోటీలో ఉంటే తీసుకుపోయి మూత్రం దాగించిన విషయంలో కూడా చలో ఎల్లమ్మగూడెం అని చెప్పి పెద్ద ఎత్తున అందరూ అక్కడ పోతున్నారు. అక్కడ పోయి ఏర్పాట్లు ఉన్నప్పుడు ఈ వార్త వచ్చి రాత్రి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను ఏమంటున్నా అంటే మీకు ఎమోషన్ మీకుండవు, మాకుంటాయి. మీరేమంటారంటే మాకు ఎమోషన్ లేదంటున్నారు కదా. మాకు ఎమోషన్ చాలా ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితి జరిగింది. మీ ఎమోషన్స్ ఎందుకు ఉండవు? మీకు మా గురించి ఏం ఎమోషన్ అవసరం లేదు. ఎందుకంటే మేము ఓట్లు వేస్తున్నాం కదా. ఇంత పెద్ద సంఘటన ఎల్లమ్మగూడెంలో జరిగితే ఏ నిందితుడు ఉన్నాడో సందీప్ రెడ్డి అంటాడు, వాడి బావ కళ్ళల్లో ఆనందం చూసినా కోమటిరెడ్డికి ఆనందం కలగాలి కాబట్టి ఆయన కోసం వెంటేసుకొని తిరుగుతూ ఉంటూ వెంకటరెడ్డి మరి రేవంత్ రెడ్డికి ఎంత ఆనందం ఉందో నాకు తెలియదు. కానీ బారసాల జరిగితే మొత్తం మంత్రులందరూ పోయినారు. మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మేమేమో సావుకాడ కూర్చున్నాము, మీరేమో బారసాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పరిస్థితి ఇది. ఎల్లమ్మగూడెం సంఘటన గురించి దుఃఖపడతామంటే, అవమానం కుంగిపోతామంటే మీరు డ్యాన్సులు చేస్తామన్నారు. ఇది వాళ్ళ తెలంగాణలో పరిస్థితి. ఇంతమంది మిత్రులు చెప్తే నిర్మల్లో చెప్పారు కదా, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు ఆంధ్ర బార్డర్ దాకా ఇదే పరిస్థితి. తెలంగాణలో కూడా బీచ్లేదు. అందుకోసం ఇవాళ మీ అందరికీ ఒకటే సంఘటన. సరే, ఇవాళ ఏ సందర్భాన్ని కూడా గొప్పతనంగా ఆత్మ బలిదానాన్ని గొప్పతనం చేసి మేము మరింతగా కిందికి దిగజారడం కోసం, రాజకీయాలు చేయడం కోసం మేము దుఃఖంతో ఉన్నాం. ఒక తల్లి భర్తను పోగొట్టుకున్న తల్లి ఎదిగిన కొడుకు పోయింది. ఇవాళ ఆ పిల్లల పరిస్థితి ఏంటిది? ఒక తరంలో కూడా ఏ పరిస్థితి అయితే ఆమె చూసిందో ఇవాళ ఈశ్వరాచార్య యొక్క భార్య కూడా అదే చూస్తుంది. రేపు ఒక 2 తరాలు అదే బాధపడబోతున్నది. సో నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తామన్నా, ఈ సంఘటన సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇప్పుడు అంటే ఇంత జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మేము వేస్తాం ఎలక్షన్ పోతామన్నారు. అంటే సిగ్గు అనేటువంటి విషయానికి, కనీసం నైతికత అనేటువంటి విషయానికి ఏమాత్రం సంబంధం లేకుండా మేము చేసిన డెడికేటెడ్ చేసిన ఢిల్లీకి పోయింది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అని అన్నీ మర్చిపోయి మేము ఎలక్షన్ పోతున్నాం, మేము టికెట్లు ఇస్తాం ఏదో కథ చెప్పేసిండ్రు. మీరు ఒక మాట అన్నారు కదా, ఎమోషన్స్ అంటే నువ్వు బారసాల పోతా నీకు తీరికున్నది కానీ మనుషులు బలకరిస్తానికి తీరికలేదు. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి 4 సార్లు కలుస్తాను నీకు తీరిక ఉన్నది కానీ ఒక్కసారి కూడా మాట వరుసకు కూడా ప్రధానమంత్రి దగ్గర కూర్చొని సీరియస్గా మాట్లాడే స్థితి లేనటువంటి వాళ్ళు. రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఒక జాతీయ స్థాయి నాయకుడిగా, మళ్ళీ చెప్తాను మీ అందరం ఈ సందర్భం సందర్భం ఇంత విషాద సందర్భంలో చెప్పకూడదు కానీ మీరు గెలిచిన నిన్న 4-5 సీట్లు కూడా బీసీలో వచ్చినాయంటే బీసీలు నాయకులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో పడినో బీసీలు నాయకులు ఉన్నటువంటి బీహార్లో వచ్చినాయి తప్ప మీరు భుజానెత్తుకున్నటువంటి ఇట్లాంటి అగ్రవర్ణ అహంకారం దగ్గర నుంచి మీకు సీట్లు రాలే. రాహుల్ గాంధీ ఇవాళ మీరు అనుభవిస్తున్న ఇండి కుటుంబంలో ఉన్నటువంటి ఆ మాత్రం గౌరవం కూడా మా వల్లనే గుర్తుపెట్టుకోండి.
మీరు రాజ్యాంగం పుస్తకం భుజానెత్తుకొని రాష్ట్రం అంతా దేశమంతా తిరిగిరు కదా, రాజ్యాంగబద్ధమైన హక్కు కోసం మేము కొట్లాడుతామన్నాం. ఇవాళ సామాజిక స్ఫూర్తి అనేది కోర్టులకు ఉందో లేదో కూడా కోర్టులకు గుర్తు చేయాలి. మీరు చాలా సందర్భాల్లో కోర్టు లోపల అగ్రవర్ణాల అహంకారం ఉంది, పక్షపాతం ఉందంటారు కదా, ఇప్పుడు కూడా గుర్తు చేయండి. పాలక పక్షం లోపల ఉందని కూడా పక్కన సిద్ధరామయ్య కాలు గుర్తా ఉండే ఒకటి అక్కడ సపోర్ట్ చేయరు మీరు, ఇక్కడ ఉన్న రిజర్వేషన్ పోతే సపోర్ట్ చేయరు మీరు. దేశానికి ఏం సందేశం ఇస్తారు? ఇవాళ మృత్యు శకంలో ఉన్నటువంటి సాయి ఈశ్వరాచారి ఏదైతే ఇవాళ ప్రశ్నిస్తుండో ఈ ప్రశ్న ఢిల్లీ దాకా పోవాలి. తెలంగాణలో బీసీలు ఎంత ఆత్మఘోషపడుతున్నారో తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 80% ఈ ప్రభుత్వం వెంటనే రావాలి. అరే ఇదేం పద్ధతి అండి? అయిన దానికి కాని దానికి పోతారు, ఉరుకురికి డ్యాన్సులు చేస్తారు, ఎగురులో పెడతారు. ఇంత గాంధీ హాస్పిటల్ లోపల ఇది మా కష్టార్జిత గాంధీ హాస్పిటల్ ఒక మనిషి ఈ ప్రమాదంలో ఉంటే ఒక్క రాడా ఇప్పటిదాకా? ఒక్క మనిషి రాత్రి నుంచి ఇప్పటిదాకా ఉన్నాం మేము ఇక్కడనే. ఇప్పుడు రాత్రి 2 గంటలకు వచ్చినాం. హెల్త్ నేనే రాత్రి డిమాండ్ సీరియస్ చెప్పున్నా. హెల్త్ బులెటిన్ సన్నాసులు ఒళ్ళు పలిచి ఏది పడితే అది చేసుకున్న వాళ్ళకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. అరే ఒక మనిషి ఒక కాజు కోసం ఇంత పెద్ద పని చేస్తే ఇప్పటిదాకా రాలేదు. ఒక డీడీ కోసం చెప్తే నీకు డాక్టర్ చెప్తా ఉన్నా ప్రతి 10 నిమిషాలకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న కండిషన్ ఉండదు. కండిషన్ మంచిగా లేకపోతే చెప్పి కండిషన్ మంచిగా లేదు కూడా తొందర రికార్డు చేయాలి. రేపు మీరు ఎందుకోసం అది చేసుకున్నాడు పనికిరాని కారణాలకు మీరే చెప్తున్నారు, రేపు ఒకటి మాట్లాడే అవకాశం ఉంటుంది. 100% ఆ పిల్లవాడు స్పష్టంగా రికార్డింగ్ ఉన్నది. భార్య చెప్తా ఉంది, తల్లి చెప్తా ఉంది, అయ్యా 15 రోజుల నుంచి 24 గంటలు బీచ్లకి ఇట్లా అయిపోయి మావాడు కుంగి ఊరికే సెల్ ఫోన్ చూసుకుంటుండే ఏడుస్తున్నా చెప్పి తల్లి రాత్రి చెప్తుంది నాకు. నేనేం ఏదో ఎగ్జాగరేషన్ కోసం చెప్పడం స్వయాన మీరు పోయి తల్లిని ఇంటర్వ్యూ చేయండి. నేను ఇవాళ డిమాండ్ చేస్తామన్నా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా బీసీ సోదరులకు తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉంది, ఏ పార్టీలు ఎంత పరధ్యానంతో ఎంత అంటే చాలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నా కూడా అన్ని గమనించాలి. ఇవాళ పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ కూర్చున్న ఎవరికి కూడా పార్టీ గురించి ఎవరు మాట్లాడదు. వన్ సైడ్ మొత్తం బీసీల మందమే ఒకవైపు ఉంటాం. మాకు ఒకే ఒక్క గొంతు ఉంటుంది. సామాజికంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే ఆనాడు మీరు చెప్పుకున్న ప్రకారం, కాంగ్రెస్ చెప్పే ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి సబ్బండ వర్ణాల కోసం తెలంగాణ ఇస్తున్నామన్నారు. ఆచరణలో మీరు 10 ఏళ్ళు చక్కదనం మంచిగా కొత్తరిపోయింది. ఇప్పుడు ఒక అవకాశం వస్తే మళ్ళీ మీరు పోగొట్టుకున్నారు. ఒక్కటి ఇక్కడ రాహుల్ గాంధీ దాకా పోవాలని అవసరం ఉన్నది. ఇది తెలంగాణలో ఏం జరుగుతుందో ఈ సంఘటన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ మేల్కొనాలి. ఎట్లాగూ నరేంద్ర మోడీ మేల్కోడు, నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి మేల్కొల్పాడు, రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి మేల్కొల్పాడు. మన జిల్లాలో స్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి ఏ పటేలు మనని మేల్కొల్పాడు. మనమే మేల్కొనాలి, మనమే ఎదురు తిరగాలి, మనమే ఓట్ల లోపల ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఒక జంగు సైరన్ లాంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణలో ఉండాలని చెప్పేసి అనుకున్నాడేమో. ఆత్మ బలిదానం ఎవ్వరం సంపాదించడం లేదు, కానీ ఎమోషన్స్ ఒక సందర్భంలో మన కంట్రోల్లో ఉండవు. ఎందుకు చేసినవారు అంటే చెప్పలేకపోతారు. అందుకోసం చాలా దుఃఖంతో అర్థిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మా యొక్క ఆక్రోశాన్ని గమనించండి, ఆగ్రహాన్ని కూడా చవి చూడవలసిందని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 70-80 సంవత్సరాల నుండి మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణ పాలకులు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక కుట్రపూరితమైనటువంటి వాగ్దానమైనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలు జరుపుతామని మాటిచ్చి మరి అనేక రకాల కుట్రలతోని కోర్టుల దగ్గరికి చేర్చి మరి కోర్టులు తిరస్కరించిన అనేటటువంటి కాజుతోని ఇవాళ మళ్ళీ బీసీలను మోసం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఒక బీసీ బిడ్డ మరి ఈశ్వరాచారి ఏదైతే బీసీలు కలలు కంటున్నటువంటి రాజ్యం సాధ్యమవుతుంది అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బీసీలను మోసం చేసింది అనేటటువంటి భావోద్వేగానికి గురై ఏదైతే ఆత్మ బలిదానానికి మరి పూనుకున్నారో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ బలిదానాలకు కాదు మరి బరిగీసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులని ఎదిరించి కొట్లాడాల్సినటువంటి సందర్భం. కాబట్టి రాష్ట్రంలో ఉండబడినటువంటి యువకులకు, మేధావులకు, అందరికీ కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మనం ఆత్మ బలిదానాలు కాదు, మనం బరిగీసి ఇక్కడ ఉండబడినటువంటి పాలకులని, ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి మనం అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమై మరి యొక్క మన పరిపాలన కొనసాగించుకోవడానికి, మన రాజ్యాన్ని తెచ్చుకోవడానికి పూనుకోవాలి తప్ప మరి వాళ్ళ 12 గంటలు దాటుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలను లెక్క చేయకపోగా ఇవాళ ఇక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మరి ఈశ్వరాచార్యని కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. రాత్రి నుండి వాళ్ళ తమ్ముడు మాకు ఫోన్ చేసి చెప్తా ఉండు, అన్న ఒక సెలిన్ బాటిల్ తప్పితే ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా
రాలే, ఓన్లీ కంపౌండర్లు సిస్టర్స్ మాత్రమే వచ్చిపోతా ఉన్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డాక్టర్లు వచ్చి మమ్మల్ని సంప్రదించినటువంటి పరిస్థితులు. అంటే బీసీల మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఇవాళ నిరసన తెలుపుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళ మన జాతి కోసం ఏదైతే శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలకు మరి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనేటటువంటి ఆలోచనతోనే తన పానాన్ని లెక్క చేయకుండా మరి ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలుగా ఉండబడినటువంటి మనకు మరి ఎలాంటి లాభం జరుగుతలేదని మరో ఈశ్వరాచారి మరి ఎలాంటి దాన్ని పూనుకోవడాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండబడినటువంటి ఏదైతే పాలకులు ఉన్నారో మరి ఆ యొక్క పాలక వర్గంలో ఉండబడినటువంటి బీసీ నాయకులకు షోయి లేదా, మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో మీ అధికారంలోకి ఎలా వచ్చిర్రు? మరి మెజార్టీ ప్రజలైనటువంటి 2.5 కోట్లకు పైన ఉన్నటువంటి బీసీలు ఓట్లు వేస్తేనే కదా ఇవాళ మీకు అధికారం అనేది అందింది. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి సాటున ఉండి కనీసం బీసీల రిజర్వేషన్ మీద మాట్లాడకపోవడంతోనే ఇక్కడ ఉండబడినటువంటి ఈశ్వరాచారి ఇవాళ భావోద్వేగానికి గురై ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితిలో కూడా మీరు చలించకపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల ద్రోహులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వంలో ఉండబడినటువంటి బీసీ సోదరులారా వెంటనే రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నటువంటి 70-80 ఏళ్ళ తర్వాతనైనా మనకి వాళ్ళ మెజార్టీ ప్రజలైనటువంటి మనకు మన వాటా దక్కకపోవటాన్ని మరి మీరందరూ కూడా ఖండించాలి. ఖచ్చితంగా బేషరతుగా రాజీనామా చేసి రండి, మా భుజాల మీద పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మరి వాళ్ళ శ్రీకాంతాచారి మార్గంలో నడుస్తున్నటువంటి ఈశ్వరాచారి కుటుంబం 3 ఆడపిల్లలు కలిగి కడు పేద కుటుంబం ఇవాళ అయినప్పటికీ కూడా ఈ జాతి కోసం ఇవాళ ఇంత త్యాగానికి ఒడిగట్టినటువంటి ఈశ్వరాచారిని మరి మీరు అందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఏసీ రూమ్లో మీరు పండుకుంటే ఒళ్ళిండా ఖాళీ ఇవాళ మంటలతోని అరిగోస తీస్తూ నా బీసీలకు న్యాయంగా రావాలి, నా బీసీలకు రాజ్యాధికారం రావాలి, మా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని పెట్టి మీద కొట్లాడుతున్నాడు. మీకు సిగ్గు లజ్జ ఏ మాత్రం అవమానం ఉన్నా బీసీల పక్షపాతిగా బీసీ జాతిలో జన్మించినట్లయితే తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి గాంధీ హాస్పిటల్కి రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ బీసీలందరం కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఎక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా కదలి రావాలి, గాంధీ హాస్పిటల్ చేరుకొని మనం మన కోసం మన వర్గాల కోసం మనకు రాజ్యాధికారం రావాలి, మనకు 42% రిజర్వేషన్ రావాలని ఒక కడు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈశ్వరాచారి ఇవాళ చేసుకున్నటువంటి ఆత్మ బలిదానానికి మరి మీరందరూ కూడా సంఘీభావం తెలిసి ఈ ప్రభుత్వం మెడ నుంచి మరి వారి కళ్ళకు అన్నటువంటి 42% సాధించుకోవడం కోసం కలిసి రావాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బీసీ. నిన్నటి రోజు సాయి ఈశ్వర్ మీద అంటే ఆయన ఒక మనోవేదనకు గురై మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఆయనను ఎప్పుడైతే గాంధీ హాస్పిటల్కు తరలించినరో వెంబడి మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన కొంతవరకు మంచిగానే మాట్లాడుతుండే, అన్ని విషయాలు చెప్తుండు. ఏంటో ఎందుకు తగలబెట్టుకున్నాం వాళ్ళ తమ్ముడు మేము అక్కడ ఉండి అడుగుతుంటే మనం బీసీలలో మనం ముందుకు వెళ్ళమా, తెలంగాణ సాధించుకోవడానికి శ్రీకాంతాచారి చేసిన త్యాగమే నేను చేసిన, మొన్న శ్రీకాంతాచారి ఇవాళ నేను అన్నట్టు మాట్లాడాడు. చాలా మనోవేదనతో మాట్లాడాడు. మరి ఇటువంటి సమస్యలు ఎందు గురించి వస్తున్నాయి? మన బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయమే అని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనం ఒక కులం మీద జరుగుతున్నటువంటిది కాదు. ఆయన ఒక స్వర్ణకారుడు, విశ్వకర్మ. మరి ఇక్కడ బీసీలందరం ఒకటై మనం ఉన్నటువంటి మన శాతాన్ని మన ఓటు మనం కేసుకొని మనం రాజ్యాధికార దిశగా మనం పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. సాయి ఈశ్వర్ యొక్క ఆవేశం కూడా అదే. మరి శ్రీకాంతాచారి ఏదైతే మనకు నిధులు నియామకాలు అన్నిట్లలో మనం ముందు ఉంటామని తెలంగాణ సాధనలో ఎట్లయితే ప్రాణత్యాగం చేసుకున్నాడో మరి ఇక్కడ ఇప్పుడు ఈశ్వర్ కూడా మరి అదే పద్ధతిలో చేసుకున్నాడు. మరి అంటే ఒకే నన్ను కూడా మరి ప్రభుత్వం గుర్తించి మరి మనకు కూడా బీసీ అధికారం వస్తుందన్న ఆశతో చేసుకున్నటువంటి పని. మరి ఆయన కొట్టుమిట్టాడుతుండు. మరి ఏ క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదు. ఆయనకు ఒక ముగ్గురు పిల్లలు భార్య కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. మరి మల్లన్న గారి దగ్గరికి గతంలో వచ్చినప్పుడు ఆయన ఆర్థిక సాయం కూడా చేశాడు. మా వంతు మేమందరం కూడా ఎంతో కొంతమంది చేశాము. మరి ఇటువంటి ప్రాణత్యాగాల గురించి ఏర్పడ్డటువంటి సందర్భం కాదు. మనం బీసీలము నిన్న ఒక ఆవేశంతో ఒక మిత్రుడు మాట్లాడాడు. మనము తెలంగాణలో ఉన్న వాళ్ళము ఆత్మాహుతులు చేసుకోవద్దు, రజాకర్లను మనము తన్ని పారదోలినటువంటి మన ఉడుకు రక్తం మనది, మన ఆవేశ రక్తము. మనం ఎప్పుడు కానీ ఎదుటివాడిని వీలైతే చంపడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం చావడానికి ప్రయత్నం చేయకూడదని
మరి చాలామంది పెద్దలు చెప్తుంటారు. నిన్న తీన్మార్ మల్లన్న కూడా అదే ఆవేశంతో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాలు ఎవరు కూడా చేసుకోవద్దు. ఈ యొక్క ఆత్మహత్యయత్నం చేసుకునేది మహాపాపము. ఆ కుటుంబం పోషణకు ఎంత ఇబ్బంది అవుతుంది. మీకు మీరు చనిపోయినరు, మరి మీ భార్య మీ పిల్లలు ఏమవుతారని ఒక్క క్షణం కూడా మరి ఆలోచించలేదు. మరి తమ్ముడు ఆవేశంతో చేసుకున్న పని. కానీ మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయము మాము ఇంత అంత అనేది కాదు. ఎప్పుడైనా ప్రభుత్వాలు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీలం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం. మన ఓటు బ్యాంకు మట్టిగా ఉపయోగించుకొని వాళ్ళు రాజ్యాధికార దిశలో వాళ్ళు ఉన్నారు. బీసీలం వాళ్ళ చేతి కింద మనం నీరు దాక్కుంటున్నట్టు మనం ఉన్నాం. మనం అందరం ఏకం కావాలి. బీసీలన్నీ, బీసీ కులాలు, బీసీలు, ఎంబీసీలు, మరి బడుగు వర్గాలందరూ కూడా ఒక్కటై మన రాజ్యాధికార దిశలో ఉండి మన రాజ్యం, మన అధికారము, మనం అనుకున్నటువంటి మన బీద మరి బీసీలకు ఉన్నటువంటి సమస్యలు అనేది మనమే పరిష్కరించుకోవచ్చు. ఒకరిని బిచ్చమాడడం కాదు. మరి ఈ సమస్యలన్నిటికీ కూడా మనమందరం ఏకమై మరి ప్రభుత్వాలను మరి గద్దె దించడమా, లేకపోతే ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా స్పందించి ఈ 42% యొక్క మరి దాని అమలు పరిచే విధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. చేయకపోతే మాత్రం ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా ఏకమైపోతే ఏ ప్రభుత్వాలు కూడా మనకు వ్యతిరేకంగా చేయకుంటైతే మనం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ జై బీసీ. అందరం ఇవాళ రాజకీయాలకు అతీతంగా బరాబర్ బరిగీసి ఇవాళ యుద్ధం బరిగీసి కొట్లాడదాం. ఇవాళ మనకి ఇంతకంటే అవమానం లేదు. అవమానించింది మనల్ని ఇవాళ ఈ ప్రభుత్వం. 42% ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు, దాన్ని 17కు చేసింది. మీరు ఏం పిక్కుంటున్నట్టుగా ఇవాళ అవమానించినా కూడా మనలో కదలిక రాకపోతే ఇవాళ ఇక ఈ జాతులు, అందుకే అంబేద్కర్ మహానుభావుడు అన్నాడు, అధికారం అందుకోలేని జాతులు అంతరించిపోతాయని చెప్పేసి చెప్పిండు. ఇవాళ దాదాపు ఆ ఒడ్డుకే చేరినాము. ఈ ఒడ్డుకొచ్చినాము. ఇవాళ అది మన మనుగడ సాధిద్దామా, మనగడ కొనసాగిద్దామా, లేకపోతే జాతులం అంతరించిపోయి మన ఆత్మగౌరవాన్ని అమ్ముకొని మన ఆత్మగౌరవాన్ని బలిపెట్టి వీళ్లకు బానిసలుగా బతుకుతామా, మన భవిష్యత్ తరాలని బానిసలుగా మనం అప్పచెప్పుదామా, ఇవాళ తేల్చుకోవాల్సినటువంటి తరుణం మొదలైంది. మళ్ళొక్కసారి నేను చేతులు జోడించి ఈ తెలంగాణలోని బీసీ సమాజానికి, బీసీ బిడ్డలకు చేతులు జోడించి వేడుకుంటున్నా, దండం పెడుతున్నా. మీరందరూ కూడా వీలైతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గరికి అందరూ రండి. మీకు వీలు కాకపోతే ఎక్కడికక్కడే మీరున్న చోట నుంచే దీనికి సోదరుడు సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానాన్ని ప్రయత్నానికి సంఘీభావంగా మద్దతుగా మీరు ఆ నిరసనను ఎక్కడికక్కడ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళ వేడుకుంటున్నాను. బరాబర్ యుద్ధం చేద్దాం, మన సంకల్పాన్ని నెరవేర్చుకుందాం. బీసీలకు ఇవాళ ఈరోజు ఒక బ్లాక్ డే. ఎందుకంటే తెలంగాణ వచ్చిందని అందరం సంబరపడ్డాము. తెలంగాణ రాక కోసం అయితే ఎలాగైతే మా బీసీ బిడ్డలు అయితే ప్రాణత్యాగం చేశారో, ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్స్ కోసం కూడా మళ్ళీ అలాగే బీసీ బిడ్డలు త్యాగం చేయాల్సిన సిచ్యువేషన్ని తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కూడా మన బలిదానాలకు కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు కూడా రిజర్వేషన్ లేకపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎంత నక్కనాటలుగా నడిచి ఎంత మోసం చేసినారు కాంగ్రెస్. ఇస్తాం 42% మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి తీరా ఇచ్చే టైంకి వచ్చేటప్పటికి 17% ఇచ్చేసి మనం మూసెత్తకుండా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఒక్క సభలో కూడా బీసీల గురించి మాట్లాడలేదు. ఒక్క సభలో కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ప్రధానమంత్రిని మేము 2 సంవత్సరాల నుంచి కూడా ప్రధానమంత్రి దగ్గర మీరు వెళ్ళండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్తే కూడా ఆయన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్న ప్రోగ్రాం కోసం మాత్రం ప్రధానమంత్రిని పిలవడానికి వెళ్ళాడు. కాబట్టి వారి చిత్తశుద్ధి అర్థమవుతుంది. అగ్రకులాలు ఎప్పుడు కూడా మనకు అధికారం రావాలని చూడరు, మనం బానిసలుగానే ఉండాలనుకుంటారు. కాబట్టి మనం బానిసలుగానే బతకాలని చూస్తారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా తిరగాలి. ఇంతకుముందు రవణ్ అన్నట్టుగా ఇక్కడ రాలేని అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా గాంధీ భవన్కి రావాలి. రాలేని వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నారో అక్కడనే మన సాయి ఈశ్వర చారి గారికి నిరసనగా ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ఆయన చేసిన ఈ బలిదాన ప్రయత్నాన్ని నిరసనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ దిగ్బంధనాలు చేసి నిరసనలు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. చరిత్రలో ఈరోజు నిలిచిపోవాలి. ఇది బీసీలకు చేసిన ద్రోహ దినోత్సవంగా ఈరోజు చరిత్రకి ఎక్కాలని చెప్పేసి ఈ పత్రికా వేదిక మీద నేను పిలుపునిస్తున్నాను. అందరూ కూడా గాంధీ భవన్కి రావాలని, తక్షణమే రావాలని చెప్పి తెలియజేస్తున్నాను. గాంధీ హాస్పిటల్కి.
నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. నా పేరు వింజమూరు రాఘవాచారి. మరి ఈరోజు సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు. మరి నిన్న క్యూన్యూస్ దగ్గర ఆయన బాధను చెప్పుదామని వెళ్ళిండు. మరి అనివార్య కారణంలో అక్కడ ఆయన బాధను వెలిపించుకోనికే కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలో 42% శాతం ఇస్తామని చెప్పేసి రిజర్వేషన్ ఇవ్వకుండా ప్రభుత్వము తన ఏదైతే అనుకున్నదో బీసీలను విస్మరించి తన చేయాలనుకున్న 17% చేసి మరి బీసీలను మొత్తం అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఆ బాధను వెలిపించుకోలేక తన ఆత్మహత్య చేసుకునైనా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కించాలనే ఉద్దేశంతో నిన్న సాయి ఈశ్వరాచారి మరి ఈ ప్రాణ త్యాగానికి పూనుకున్నాడు. మరి అతను ఈరోజు మరి హాస్పిటల్లో ఉంటే మరి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తని విధంగా మరి ఈరోజు చనిపోతున్నా కూడా బీసీలు అంటే లెక్క లేకుండా ఇవాళ విశ్వకర్మ స్వర్ణకారుడైనటువంటి సాయి ఈశ్వరాచార్య ప్రాణాలను కూడా మరి లెక్క చేస్తలేదు ఈ ప్రభుత్వం. అంటే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఫోన్లు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మరి ఎక్కడక్కడనే ఈరోజు ఈ విషయం తెలిసిన వెంటనే అందరూ అట్టుడికినారు, అగ్గైతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు మొత్తం స్వర్ణకారులు మొత్తం మాకు తెలియజేస్తున్నారు. ఈ రోజు ఈయన ప్రభుత్వం తక్షణమే వచ్చి సీఎం గారు రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి తక్షణమే పరామర్శించి ఇతనికి కార్పొరేటర్ వైద్యం అందించాలి, అతను బతికించే విధంగా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ ఏకమై అన్ని కుల సంఘాల అందరూ ఒకటయ్యి ఈరోజు ప్రభుత్వాన్ని దించే విధంగా చూస్తారు. రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కూడా పట్టించుకొని తన వైఖరిగా తన ప్రభుత్వం తన విధంగా వెళుతుంది. కానీ ఇవాళ చనిపోతున్న బీసీ బిడ్డను కూడా అంటే వాళ్ళకు లెక్క లేకుండా పోతున్నది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ మినిస్టర్లే కానీ రాజకీయ పార్టీలే కానీ అందరూ వచ్చి ఇక్కడ సాయి ఈశ్వరాచార్య మద్దతు తెలుపవలసిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఉన్నది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ బిడ్డ. మరి ఆయన కూడా మరి ఇవాళ బీసీలలో ఉన్నటువంటి అందరినీ చూడాలి. ఇవాళ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రాణాలు ఎప్పటికైనా దక్కించే బాధ్యత మరి వాళ్ళ మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వము వాళ్ళ అధికారాలు దాని మీదనే ఉంటే గత ప్రభుత్వాలను కూడా చూసినారు. మరి వాళ్ళు కూడా ఇవాళ ఎక్కడ పోయారు? ఈ ప్రభుత్వాన్ని కూడా గత 2 సంవత్సరాలు చెప్తున్నాం బీసీలను ఆదుకోవాలి, చేయాలని మేము ఎప్పటికప్పుడే చెప్తున్నాం. అయినా కానీ విస్మరిస్తున్నారు. ఈ రోజు మాత్రం గాంధీ హాస్పిటల్ ఉన్న సాయి ఈశ్వరాచార్యని ఖచ్చితంగా ఈరోజు వచ్చి ప్రభుత్వం కించి వాళ్ళు వచ్చేసి సంధించేసి మరి వారి కుటుంబాలకు అందరికీ ధైర్యం చెప్పాల్సిన బీసీలకు కూడా ఇవాళ అందరూ అట్టుడికిపోయారు. వారందరికీ ధైర్యం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున జై బీసీ, జై బీసీ. జై బీసీ. ఈరోజు సాయి ఈశ్వరాచారి గారు బీసీలకు 42% రిజర్వేషన్లో ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లా ప్రకటించి ఈ ప్రభుత్వము మోసం చేసిన సందర్భంగా అతను తన ప్రాణాన్ని త్యాగం చేసుకోవడానికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతను ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. కావున తక్షణమే ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లని ఆఫ్ చేయాలి. లేని ఎడల మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు బీసీలం అందరం 42% రిజర్వేషన్లు ప్రకటించకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అని చెప్పేసి 3000 కోట్ల గురించి అని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నెల లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వానికి ఈ 3000 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు. తక్షణమే ఈ ఎన్నికలు ఆఫ్ చేసి 42% తోటి రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మేము ఇలా పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచలకు గ్రామ పంచాయతీలలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అందరినీ మేము బీసీలం అందరం ఏకతాటిపైకి వచ్చేసి వారిని ఓడించాలని చెప్పేసి ఈ రోజు మేము పిలుపునిస్తున్నాం. కావున మరియు ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 12 గంటలు అయిపోయింది. అతను తలగబెట్టుకొని ఇవాళ రాక ఒక్క ప్రభుత్వ మంత్రి కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి చూసలేరు. కావున తక్షణమే అతనికి కార్పొరేట్ వైద్యం అందించాలి. ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతని కుటుంబం రోడ్డు పాలవుతుంది. కావున ఈ ప్రభుత్వము తక్షణమే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కావున ప్రతి ఒక్కరం కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలను రద్దు చేసి ఎలక్షన్లను రద్దు చేసి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మరొక్కసారి చెప్తున్నా 42% ప్రకటించకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఏకమై
వాళ్ళని ఓడించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై బీసీ, జై విశ్వకర్మ. సాయి ఈశ్వరాచారి గారు ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిరో, ఎందుకంటే బీసీల గురించి కలవడానికి ప్రధానమంత్రి టైం ఇస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అబద్ధాలు ఆడిందో, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత సాయి ఈశ్వరాచార్య గారు కలత చెందారు. బీసీల కోసం కనీసం మాట్లాడేటోళ్ళు లేడు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి అన్ని మీడియా చుట్టూ తిరిగితే ఏ మీడియా వారు కూడా వారిని ప్రసాదించకపోయేసరికి కనీసం మేము క్యూ న్యూస్ కన్నా పోతా తీన్మార్ మల్లన్న గారితోనన్న నా బాధ చెప్పుకుంటా మా విషయాలను ప్రొజెక్ట్ చేస్తారని అక్కడ పోయేసరికి అక్కడ అన్నగారు అందుబాటులో లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎంబడే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకొని కూడా దాదాపు 12-13 గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రివారికి, ముఖ్యమంత్రి గారికి కనీసం ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ఒక్క పత్రికలో కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక్కదాన్ని కూడా ఫ్రంట్ పేజ్ రాకపోవడం అదొక దుర్మార్గపు చర్య. అదేవిధంగా ఏ న్యూస్ ఛానల్లో కూడా అది ప్రధాన అంశం లేదు. ఇంకోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినప్పుడు, అదేవిధంగా ఎవరైనా కలత చెంది ఏమైనా చేసుకుంటే ప్రభుత్వందే బాధ్యత అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం కేసు పెట్టాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఏదైతే సాయి ఈశ్వరాచార్య ఉందో అది ప్రభుత్వం చేసిన యత్నం కాబట్టి ఆయన మెరుగైన వైద్యానికి వెంబడే యశోద కన్నా, కిమ్స్ కన్నా తరలించాలి. లేని పక్షంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బీసీలు తిరగబడతారు. ఖచ్చితంగా ఈ 46 జీవోను రద్దు చేసి ఎలక్షన్స్ ఆపాలి. సాయి ఈశ్వరాచారి గారికి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబానికి, ఏవది బీసీ సమాజానికి ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా వారికి చేసిన అన్యాయానికి ఏవత్ తెలంగాణ సమాజం ఊకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం తిరగబడి మీ గేట్లు ప్రజాపాలన కాదు, దుర్మార్గ పాలన, ప్రజాపాలన కాదు, దరిద్ర పాలన, మీ పైన దొంగల పాలన, ఖచ్చితంగా తిరగబడి మీ ప్రజాపాలన ఏదైతే శ్రీలంకలో ప్రెసిడెంట్ను తరిమి కొట్టిరో బీసీలు కూడా మిమ్మల్ని ఇట్లనే ఉపేక్షిస్తే తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా సాయి ఈశ్వరాచారి గారికి మెరుగైన వైద్యం అందించాలి. ఖచ్చితంగా వారు కోరుకున్నట్టు ఏదైతే 46 జీవోను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలన్నారో ఆ జీవో 46ను రద్దు చేసి స్థానిక సంస్థ ఎలక్షన్లు ఆపాలని చెప్పి ఇక్కడ కోరుతున్నాను. మీడియాకు నమస్కారం అండి. బిక్కుమని మరి చావు బతుకుల మధ్య ఉన్న ఈశ్వరాచార్యని మరి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే బీసీ సంఘాలు అన్నీ వచ్చాయి, మరి జాతీయ అధ్యక్షులు కానీ తీన్మార్ మల్లన్న గారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు, ఉత్సవవంతుడు యువకుడు మరి ఎలక్షన్ల కోసమే తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. మరి ఆ చావు బతుకుల మధ్య నుండి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాము. ఎందుకంటే 3 పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. మరి ఇదివరకు మేము రాత్రే మాట్లాడుతుంటే ఏమంటుండు, తెలంగాణ కోసం మన శ్రీకాంత్ గారు ఏ విధంగా చనిపోయిండో ఈ బీసీ రిజర్వేషన్ కోసం నేను చనిపోతాను అంటూ నాతోటి. ఆ విధంగా చావు బతుకుల మధ్య ఉన్న ఆ వ్యక్తిని ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. మరి దీనికంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జంటనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు కానీ బీసీ సోదరులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఆ వ్యక్తిని చూసి మరి ఆ వ్యక్తికి పరామర్శించాలని కోరుతున్నామండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే మేము త్యాగాలు మాయి, భోగాలు మీ అనే విధంగా ఉన్నాయి. ఇదంతా దారుణం. మరి ప్రభుత్వం తక్షణమే మరి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ 50 లక్షల ₹1 కోటి ఇచ్చే తక్కువనే. మరి ఆ ఫ్యామిలీని మొత్తం ఆదుకోవాలి. ₹1 కోటి వాళ్ళకి అందించాలి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని మీ ద్వారా కోరుతున్నాం. మేము సాయంత్రం వరకు ఊరుకోము, ఇక్కడనే కూర్చుంటాం. మా వ్యక్తులందరికీ పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొనాలని కోరుతున్నామండి. నమస్కారం. మా బీసీ బిడ్డల ప్రాణాలకు విలువ లేదు, మా ఆకాంక్షలకు విలువ లేదు, మా పోరాటాలకు విలువ లేదు, మేము మాట్లాడిన మాటలకు ప్రభుత్వానికి విలువ లేదు. ఈరోజు 46వ జీవోను రద్దు చేయండి రా నాయన అని చెప్పి బీసీ సంఘాల నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే మా బీసీ సమాజంలో ఆవేదన ఉంది. మా బీసీ సమాజము ఆవేదన కట్టలు దించుకుంటే పరిణామాలు విపరీతంగా ఉంటాయని బీసీ నాయకత్వం అంతా గగ్గోలు పెడతా ఉంటే
ఈ ప్రభుత్వానికి బీసీలు అంటే లెక్కలేనట్టు, బీసీ బిడ్డలంటే కనీసం విలువీయకుండా, బీసీల ఆకాంక్షలు గుర్తించకుండా, ఆవేదన గుర్తించకుండా ఎంత దుర్మార్గంగా ఈరోజు ఎన్నికలకు పోతుందో చూస్తూనే ఉన్నాం. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మా తమ్ముడు ఈరోజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, ఇవాళ కొన ఓపిరితో ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? దుర్మార్గంగా ఉన్న ముఖ్యమంత్రి, ద్రోహం చేస్తున్న బీసీ మంత్రులా, ఎమ్మెల్యేలా అని చెప్పేసి సందర్భం ప్రశ్నిస్తాను. ఈ రోజున వేరే ఏ ఇష్యూ అయినా కూడా ఇక్కడ మంత్రులు క్యూ కడుతురు, ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు క్యూలు కడుతురు. కానీ మా బీసీ బిడ్డ ప్రాణత్యాగానికి సిద్ధపడి ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే బీసీ మంత్రులకు సోయి లేదా? బీసీ ఎమ్మెల్యేలకు సోయి లేదా? నిలదీయాల్సింది ఎవరు? ప్రశ్నించాల్సింది ఎవరు? మా ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా బిడ్డలు సాగు బతుకులో ఉన్నారు, మా బిడ్డల ఆవేదన ఉన్నది, బీసీ బిడ్డలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రగిలిపోతాళ్ళు, మీరు ఎన్నికలకు పోవడం వల్ల అందరూ మనోవేదనకు గురైళ్ళు, మీ వల్ల మా అవకాశాలు పోయినాయని చెప్పేసి బీసీ బిడ్డలు గుండెలు రగిలిపోతాయని అని చెప్పేసి ఎవరు అడగాలి? ఎవరు మాట్లాడాలి? సిగ్గు శరాలు ఉన్నాయా బీసీ మంత్రులారా, బీసీ ఎమ్మెల్యేలారా? మీరు నిజంగా కనుక మీకు మానవత్వం ఉంటే మీరు బీసీ బిడ్డలే అయితే గాంధీ హాస్పిటల్కి రండి. ఇప్పుడు మీరు పిలిస్తే మీరు వస్తారా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఎవరు? మీకు మీ బాధ్యత లేదా సమాజం పట్ల? మీకు బీసీ బిడ్డల ఆకాంక్షల పట్ల మీకు విలువ లేదా? మీరు 46వ జీవో తీసినప్పటి నుండి ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు బీసీ బిడ్డల గురించి? ఎవరు ప్రశ్నించారు ముఖ్యమంత్రిని? మీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోండిరా, మీరు ఇచ్చి మీ కామారెడ్డి డిక్లరేషన్ కాపాడుకోండి అని చెప్పేసి ప్రశ్నిస్తామా తప్ప బీసీలు ఉద్యమం చేయాలా? మీరు ఇచ్చిన ఆకాంక్ష, మీరు ఇచ్చిన హామీకి నెరవేర్చమని మేము గుర్తు చేస్తే కానీ మీకు సోయి రాదా? ఈ సందర్భం గుర్తు చేస్తాను. ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది. మా ఆవేదనను గుర్తిస్తలేదు, మా ఆకాంక్షను గుర్తిస్తలేదు, మా అవకాశాలు దోసుకుంటాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. మా బిడ్డలందరికీ కూడా చెప్తున్నాం, అవసరమైతే కొట్లాడుకుందాం, ప్రాణత్యాగానికి సిద్ధపడద్దు. చివరిసారిగా నేను సాయిని చూసిన కొన ఊపిరితో ఉన్నాడు, ఏ క్షణం ఏమైతే తెలియదు. దయచేసి బీసీ బిడ్డలారా అర్థం చేసుకోవాలి, మన ప్రాణత్యాగాలు చేసుకుంటే వచ్చేదేం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్పాలి. దయచేసి బీసీ మంత్రులారా, బీసీ ఎమ్మెల్యేలారా, ఈ ఆకాంక్షను, ఈ ఆవేదనను మీరు గుర్తించకపోతే మీరు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, మీరు బీసీ ద్రోహులకు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఏదేమైనా కూడా ఇలాంటి సంఘటన దురదృష్టకరం. తమ్ముడు లాంటి వాళ్ళు ఆవేదనతో ఉన్నా కూడా పోరాటంలో భాగస్వామ్యం కండి, పోరాటాన్ని ఉధృతం చేస్తాం, కానీ ఇలాంటి దుశ్చర్యలు పాల్పడొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ మాకు శిరోధార్యమని మాయ మాటలు చెప్పి, దొంగ హామీలు ఇచ్చి, దొంగ జీవోలు ఇచ్చి, దొంగ ఆర్డినెన్స్ తెచ్చి, దొంగ చట్టాలు తెచ్చి మోసం చేసిన ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగా మా యువకుడు ఈశ్వరాచారి ఆ కారణానికి ఒడిగట్టడానికి సిద్ధమైండు. ఎందుకయిండు? ఈ మోసాన్ని సహించలేక. గతంలో 34% రిజర్వేషన్లు 23% తగ్గించి అప్పుడే అన్యాయం జరిగిన పదాలు పలిపిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, సీఎం చివరికి 17% ఎన్నికలు జరుపుతూ ఈ రాష్ట్రంలో. అంటే ఏంది ఇంత దౌర్భాగ్యం, ఇంత అమానుషం? దీన్ని సహించలేకనే మా యువకుడు, మా సోదరుడు ఈ విధంగా ఒడిగట్టిండు. దానికి చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు అధికారి ఒక్క రాలే, ఒక్క ఎంపీ రాలే, ఒక్క మినిస్టర్ రాలే, ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీ నుంచి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఎన్నికలు ఆఫ్ చేసి, జీవో 46 రద్దు చేసి, ఎన్నికలు ఆఫ్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ అతని ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అందరికీ. విషయం మీద తెలంగాణ గవర్నమెంట్ అయితేంది, బీజేపీ గవర్నమెంట్ అయితేంది, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఎందుకని 9th షెడ్యూల్లో చేర్చలేదు? నరేంద్ర మోడీ ఎందుకని స్తబ్దత వహిస్తున్నాడు? సోదరులకు అందరికీ చెప్తున్నా, ఇది ఢిల్లీలో ఉన్నది, పార్లమెంట్ నడుస్తున్నది. ఈ కార్యక్రమం మీద తక్షణమే ఈ జేఏసీలలో పనిచేసే యువ నాయకులకు అందరికీ చెప్తున్నా, ఒక తాటి మీదకి వచ్చి మనం ఒక కార్యక్రమం తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినట్టయితే పార్లమెంటును నిర్బంధించవలసిన అవకాశం మనకు వచ్చింది. 1,00,000 మందితో పోయి పార్లమెంటును నిర్బంధిస్తేనే మనకు సమస్య పరిష్కారం అవుతుంది. కానీ
తెలంగాణలో ఇక్కడ ఏం లేదు, ఢిల్లీ పోదామంటే ఒక 2 లక్షల మందితోటి ట్రైన్లలో పోవాలి. జేఏసీ వాళ్ళకి అందరికి చెప్తున్నా, అందరు సమిష్టిగా చేయాలి. అక్కడ గ్రామాలలో ఏమంటారు అంటే ఒక 54 జేఏసీలు తయారై ఎవరి కాళ్ళే పోతుర్రు, అందరినీ కలుపుకొని పోతే ఢిల్లీ గడగడలాడుతుంది. 2 లక్షల మంది పైన పోయి ఢిల్లీలో ఓ కార్యక్రమం చేసి పార్లమెంటు నిర్బంధించి అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మనోడు ఇట్లాంటి కార్యక్రమాలు ఏ బీసీ సోదరుడు కూడా ఇట్లా తలగవడం, ఇట్లా అకృత్యాలు చేసుకోవద్దని చెప్పి మనం పోరాటం చేయాలి. ఢిల్లీలో ఉన్నది మన సబ్జెక్టు. ఢిల్లీ పోదామంటే ట్రైన్లలో పోయి ఏదో ఒకటి చేయాలి, పార్లమెంటు నిర్బంధించాలి. అప్పుడే మనకు సొల్యూషన్ వస్తుందని చెప్తున్నాం. యువకుడే ఒక రకంగా 3 పిల్లల తండ్రి. మరి గత 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తాము అని ప్రభుత్వం ఆశలు చూపించి కులగణన చేసి చివరికి దగ్గరికి వచ్చినట్టుగానే బీసీలకు అందించినట్టుగానే ఇంకా రేపో మాపో ఇవ్వబోతున్నట్టుగానే మొత్తం ప్రచారం చేసి ప్రజలలో కింది స్థాయి ప్రజలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో కూడా ఆశలను సృష్టించి తీరా దగ్గరికి వచ్చేటప్పటికి తుస్సుమనిపించేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా అసలు కనీసం సర్పంచి స్థానిక సంస్థలలో కూడా మాకు వాటా లేకపోతే ఎట్లా, ఇంత అన్యాయమా అని ఒక ఆక్రోశం, ఒక బాధ, ఇంకా ఎన్నడూ మాకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ మాకు రావాల్సిన వాటా లభిస్తుంది అని ఒక బాధ నిగూఢంగా ఎంతోమంది ఈశ్వరాచారి గారు లాంటి వాళ్ళే కాదు, ఈయన దానికి వెంటనే స్పందించి ఆ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలామంది వేలాది మంది కూడా ఇదే రకమైనటువంటి బాధతో ఉన్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితిని సృష్టించి దీనికి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా నాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ కూడా వ్యవహరించడం అనేది కూడా దుర్మార్గం. అన్ని పార్టీలు కూడా ఒకే రకంగా బీసీల విషయానికి వచ్చేటప్పటికీ ఒకే రకంగా వ్యవహరిస్తూ మరి బీసీలను అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి బాధ్యత దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలే వహించాలి, అగ్రవర్ణాలు అగ్రకులాల పార్టీలే వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది శాంతియుతంగా జరిగింది. ఇంతకాలం ఏందనంటే బీసీలు శాంతి కాముకులు, ఎలాంటి ఆందోళనకు ఎలాంటి దానికి పూనుకోలేదు. వీళ్ళు అమాయకులు కాబట్టి దీన్ని మోసం చేస్తున్నారు. కాబట్టి అమాయక ప్రజానికాన్ని ఏ రకంగానైనా మోసం చేయొచ్చు అనే విధానం ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఇది మచ్చుకు మాత్రమే ఆవేదనతోటి నిజంగా ఎంత బాధతోటి ఉంటే తప్ప ఈ రకమైనటువంటి దానికి మరి పూనుకోవటము అనేది సాధ్యం కాదు. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉంది, మరి ఇప్పుడు ఏదైతే పేషెంట్ ఏ విధంగా ఉన్నాడు దానికి సంబంధించిన బులెటిన్ రాత్రి నిన్న జరిగిన సంఘటనకు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అని అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంతో ఉంది. యావత్తు జాతి అంతా కూడా బీసీలంతా కూడా కదలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రకంగా ఇది చాలా విషాదకరం. భవిష్యత్తులో కూడా ఎలాంటి అమాయకులుగా ఉన్నటువంటి యువకులు తొందరపడకూడదని చెప్తున్నాం. పోరాటం చేద్దాం, సాధిద్దాం. మనకు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని చేరదీసుకొని మొత్తం అందరినీ సమీకరించుకొని అన్ని సంఘాలు ఒకటై భవిష్యత్తులో మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు దిగొచ్చి దీని మీద పూర్తి మొత్తం విచారణ జరిపి మొత్తం దాని వివరాలను తెలియజేయాలి. కుటుంబానికి మరి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తుందో ప్రభుత్వం కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయఆర్ నారగోడి. అందించాలి, మెరుగైన వైద్యాన్ని
బీసీ వ్యతిరేకుల్లారా